రైట్. స్క్రీన్ పైన మనం ఒక నెంబర్ చూస్తున్నాం. ఏంటి నెంబర్? ఈ రాష్ట్రానికి ఆ నెంబర్కు ఉన్న లింక్ ఏంటి? మన చంద్రబాబు నాయుడు గారికి ఆ నెంబర్కు ఉన్న లింక్ ఏంటి? ఈ నెంబర్ ఏం సూచిస్తోంది? చూడడానికి ఆ నెంబర్కి సంబంధం ఏంటి? పోనీ ఒక్క విషయం చెప్పండి, ఆ నెంబర్ వాల్యూ ఎంతో చెప్పండి. 22700000000 ఇటు నుంచి చూస్తే 00000000027 ఈ నెంబర్ ఏంటో తెలుసా? ఈ నెంబర్ ఏంటో తెలుసా మీకు? అసలు మీరు ఈ వాల్యూ కనుక్కోగలరా? ఒక్కసారి చూసి మీకు అర్థం కాకపోతే మీ ఇంట్లో చదువుకునే పిల్లలున్నా, చదువుకున్న పిల్లలున్నా, చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఒక్కసారి దాని వాల్యూ చెప్పండి. 2,27,000 కోట్లు. 2,27,000 కోట్లు ఆ నెంబర్. ఇది కేవలం 517 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు. ఈ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ని సూడాన్ చేయబోతున్నటువంటి లెక్క. త్వరలో సూడాన్ కాబోతోంది ఈ రాష్ట్రం. 517 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు 2,27,000 కోట్లు. ఎన్ని సున్నాలుంటాయో, ఎలా లెక్క పెట్టాలో అర్థం కాక తల పట్టుకుంటున్నారేమో. అక్షరాల చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తరువాత ఈ 17 నెలల కాలంలో చేసిన అప్పిది. ఒకసారి ఈ అప్పు లెక్క చూద్దాం. ఈ అప్పు లెక్క చూద్దాం సార్. వీళ్ళకంటే చంద్రబాబు నాయుడు గారే స్పీడ్ ఉన్నారు అప్పులు చేయడంలో. ఒకసారి చూడండి, మొత్తం అప్పు 2,27,000 కోట్లు. 2,27,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన అధికారంలోకి వచ్చింది జూన్ 12, 2024. ఈ రోజుకి సరిగ్గా నవంబర్ 10 నాటికి అది 517 రోజులైంది. అంటే ఒక రోజుకు చేస్తున్నటువంటి అప్పు ఎంతో చూడండి ఒకసారి. ఒక రోజుకు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అప్పు 43,90,71,566 రూపాయలు అప్పు చేస్తున్నారు. ఒక గంటకు ఆయన చేస్తున్న అప్పు అంటే మనం ఇప్పుడు బిగ్ క్వశ్చన్ చేస్తున్నాం కదా. ఈ బిగ్ క్వశ్చన్, ఈ డిబేట్ అయ్యే సమయానికి చంద్రబాబు నాయుడు గారు చేసే అప్పు 1,82,94,648 రూపాయలు. ఒక నిమిషానికి చేస్తున్న అప్పు, ఈ గ్రాఫిక్ ప్లేట్ వేసాను కదా స్క్రీన్ మీద, ఆ నిమిషానికి చేస్తున్నటువంటి అప్పు 3,04,910 రూపాయలు ఒక్క నిమిషానికి. అంటే మనం 1,82,00,000 దాదాపు 2 కోట్ల రూపాయలు అప్పు చేయకపోతే ఒక గంట మనకు గడవదు. దాదాపు 45 కోట్ల రూపాయలు అప్పు చేయకపోతే ఒక రోజు మనకు గడవదు. ఈ 517 రోజుల్లో ఆయన గారు చేసిన అప్పు 2,27,000 కోట్ల రూపాయలు. ఎలా చేశారు సార్? ఎక్కడిది లెక్క అంటారేమో. ఒక్కసారి అక్షరాలన్నీ పోగేసి, అప్పులన్నీ కుప్పబోసి ఒక్కసారి ఆయన చేసినటువంటి అప్పుల్ని చూద్దాం ప్లీజ్. మొత్తం అప్పులు, బడ్జెట్ అప్పు ఎంత, బడ్జెటేతర అప్పు ఎంత, ఎప్పుడెప్పుడు చేశారు, ఎలా చేశారు, ఎంత తీసుకొచ్చారు. ఇది మన భాష. బడ్జెట్ అప్పులు అన్నది మన భాష. ఆర్బీఐ దగ్గర అప్పు తెచ్చారనేది మన భాష. కానీ ఎల్లో మీడియా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయని అప్పును కూడా చేసినట్టుగా చెప్పింది కదా. ఆ భాషలో మాట్లాడుకోవాలంటే ప్రతి మంగళవారం బెచ్చమెత్తుకుంటే వచ్చిన డబ్బు అని వాళ్ళ భాషలో మాట్లాడితే, అలాంటి భాష మనం మాట్లాడడం, అది మనకు అవసరం లేదు. ఇది బిచ్చం కాదు. మంగళవారం చిప్పబట్టుకుని అధికారులందరూ ఢిల్లీలో కూర్చొని అడుక్కు తింటున్నారని ఎల్లో మీడియా రాసింది కదా గతంలో. అలాంటి మాటలు మాట్లాడకుండా బడ్జెట్ అప్పులు ఎంత చేశారు చంద్రబాబు నాయుడు గారు అని చూస్తే ఈ ఏడాది మార్చి వరకు 81,597 కోట్లు సార్. రాసి పెట్టుకోవాలి అందరూ, భవిష్యత్తులో పనికొస్తుంది చెప్పడానికి. ఏప్రిల్ మే 2025 22,505 కోట్లు 2 నెలలు చూడండి. 22,000 కోట్లు 2 నెలల్లో. జూన్ 2025 14,000 కోట్లు. జూలై 1, 2025 2,000 కోట్లు.
జూలై 15, 2025 3,600 కోట్లు, ఆగస్టు 5, 2025 5,000 కోట్లు, సెప్టెంబర్ 2, 2025 5,000 కోట్లు, సెప్టెంబర్ 30, 2025 2,000 కోట్లు, అక్టోబర్ 7, 2025 1,900 కోట్లు, నవంబర్ 4, 2025 3,000 కోట్లు, మొత్తం కలిపితే 1,40,602 కోట్లు సార్ బడ్జెట్ అప్పులు. బడ్జెట్ పరిధిలో ఆర్బీఐ దగ్గర చేసినటువంటి అప్పు. నెక్స్ట్ వేరే మార్గాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి. ఎల్లో మీడియా భాషలో చెప్పాలంటే అడ్డదారిలో అడుక్కుని తెచ్చినవి అడ్డదారి అప్పులు అని నేను అనను, ఎందుకంటే వీటిని బడ్జెటేతర అప్పులు అంటారు. ఆ భాషనే నేను వాడుతాను. ప్లీజ్ ఒక్కసారి చూడండి. పౌర సరఫరాల సంస్థ 2,000 కోట్లు, మార్క్ఫెడ్ 13,700 కోట్లు, ఏపీఐఐసి 1000 కోట్లు, ఏపీఎండిసి 9,000 కోట్లు, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 5,710 కోట్లు, ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ 1000 కోట్లు, ఏపీ జలజీవన్ మిషన్ కార్పొరేషన్ మీరు తాగే నీళ్లు, భూమి, గనులు అన్నీ తాకట్టే. ఇవన్నీ తాకట్టు పెట్టి తెచ్చినవి, తాకట్టు పెట్టి అడ్డదారిలో తెచ్చిన అప్పులు ఇవి. మీరు తాగే నీళ్లు కూడా తాకట్టు పెట్టేశారు. ఏపీ జలజీవన్ మిషన్ కార్పొరేషన్ 10,000 కోట్లు, ఏపీ ఐఐసి 7,500 కోట్లు, ఏపీ సిపిడిసిఎల్, ఏపీ ఎస్పీడిసిఎల్ 5,473 కోట్లు. మొత్తం కలిపితే నాకు తెలియంది ఎంత అంటే 55,383 కోట్లు అని తెలియదు సార్. ఇది కాకుండా మీ నెత్తినా, నా నెత్తినా, మీకు పుట్టిన బిడ్డ నెత్తినా, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి నెత్తినా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం సాగుతున్నటువంటి అప్పు సపరేట్గా ఉంది. ఆ అప్పు వివరాలు ఒక్కసారి చూద్దాం సార్. అమరావతి అప్పు అంటారు దాన్ని సపరేట్. అది సపరేట్, మనకి ఈ రాష్ట్రానికి సంబంధం ఉండదు. ఎందుకంటే దీన్ని అమరావతి అప్పులు అని పిలుస్తున్నారు. బడ్జెట్ అప్పులు అయిపోయాయి, బడ్జెటేతర అప్పులు అయిపోయాయి. మూడోది కొత్తగా వచ్చింది అమరావతి అప్పులట. అంటే ఈ రాష్ట్రానికి సంబంధం లేకుండా చేస్తున్నారా, సంబంధం ఉండి చేస్తున్నారా? ఒకసారి చూడండి. అమరావతి అప్పులు వరల్డ్ బ్యాంక్ ఏడీబీ 15,000 కోట్లు, హడ్కో 11,000 కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ 5,000 కోట్లు, మొత్తం 31,000 కోట్లు. ఇది కాకుండా 32,000 కోట్లకి మళ్ళీ అనుమతి ఇచ్చారు. అంటే 63,000 కోట్లయింది. అక్కడికే 63,000 కోట్లయింది సార్. మొత్తం అప్పులు ఒకసారి చూద్దాం. మొత్తం అప్పులు కలిపేయండి సార్. ఒకసారి మొత్తం కలిపి చూపించండి. ఏపీ కాదు, సుడాన్ అటు. ఇది బడ్జెట్ అప్పులు 1,40,602 కోట్లు, బడ్జెటేతర అప్పులు 55,383 కోట్లు. మీకు నాకు సంబంధం లేదంటూ మన నెత్తిన పెట్టిన అప్పు, ఇది సపరేట్ అప్పు అంట. ఎవరైనా బడ్జెట్ అప్పులు చేస్తారు, బడ్జెటేతర అప్పులు చేస్తారు. ఇది సపరేట్ అప్పట. అది ఎలా కుదురుతుంది? సపరేట్గా అప్పు ఇది. ఇదెంతో చూడండి. మొత్తం అప్పు ఇది 31,000 కోట్లు. మొత్తం కలిపితే 2,26,985 కోట్లు. ఇప్పుడు ఏంటి? ఫస్ట్ వేశారు కదా టప్ 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 అని ఒక నంబర్. ఆ నెంబర్ ఇప్పుడు ఏంటి? మన చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు 517 రోజుల్లో ఎంతని తేలిపోతుంది. మొత్తం చూపించండి ఒకసారి. ఆ 2,27,000 కోట్లు అంటే ఏంటి, ఎందుకు చూపించాం ముందనేది అర్థమవుతుంది. 2,27,000 కోట్లు మొత్తం మొదట్లో వేశారు కదా. ఇది ఇప్పుడు అర్థమైందా ఈ నెంబర్ ఏంటని? దీని వాల్యూ ఎంతో ఇప్పుడు తెలిసిందా? ఎవరు దీన్ని రాష్ట్రానికి తీసుకొచ్చారో అర్థమైందా? ఇంత దుర్మార్గంగా, ఇంత అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయని అప్పును కూడా చేసినట్టు అబద్ధాలు చెప్పి ఆ తర్వాత అసెంబ్లీలో ఒప్పుకొని వీళ్ళు చేస్తున్నటువంటి అప్పులు ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఇప్పుడు దేశంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని నెంబర్ 1 పొజిషన్లో నిలబెట్టారట. దేనికి తెలుసా? అప్పుల్లో నెంబర్ 1 పొజిషన్ నిలబెట్టినందుకు. ఇంత గొప్ప నాయకుడు, ఇటువంటి విజనరీ, ఇంత సంపద సృష్టికర్త ఈ దేశంలో మరెవ్వరూ లేరని అన్ని రాష్ట్రాలు కీర్తిస్తున్నాయి. పచ్చ మేధావులంతా శ్లాఘిస్తున్నారు. ఇంత అభివృద్ధి, ఇంత సంపద సృష్టి కేవలం ఈ దేశంలో నెంబర్ 1 పొజిషన్లో ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో నిలబెట్టడానికి రాత్రి పగలు చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడ్డారనడానికి 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. 2025, 26 ఏప్రిల్, సెప్టెంబర్ మధ్య బడ్జెట్లో వివిధ రాష్ట్రాలు చేసినటువంటి అప్పు ఆంధ్రప్రదేశ్ 63,052 కోట్లు అప్పు చేస్తే మధ్యప్రదేశ్ సెకండ్ పొజిషన్ 49 ఉంది, 49,000 కోట్లు. తెలంగాణ 45,000 కోట్లతో 3వ స్థానంలో ఉంది. రాజస్థాన్ 35,000 కోట్లతో 4వ స్థానంలో ఉంది. కేరళ 30,000 కోట్లతో 5వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది సార్. నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఎందుకు ఈ స్థాయిలో మనకి ఇన్ని ప్రశంసలు వస్తున్నాయి? ఈ రాష్ట్రానికి అప్పుల్లో మనం
2,27,000 కోట్ల రూపాయల అప్పులు సాధించి రాష్ట్రాన్ని నెంబర్ 1 పొజిషన్లో ఈ దేశంలోనే నిలబెట్టగలిగినటువంటి విజన్, దూరదృష్టి, సంపద సృష్టి మనకెక్కడి నుంచి వచ్చింది అనంటే దానికి చాలా కారణాలు కనిపించాయి. కొన్ని ఉదాహరణలే, చాలా కారణాలు ఉన్నాయి సార్. ఇంత విజను, ఇంత సంపద సృష్టి, ఇంత అభివృద్ధి ఎలా సాధ్యమైందంటే చిన్న ఎగ్జాంపుల్స్ ఒక 2-3 చెప్తా. లోధ్రా గారు ఢిల్లీలో అయ్యారు. ఆయనకి 11,38,50,000 ఇచ్చాం. మనము 11 కోట్ల రూపాయలు ఆయనకి చెల్లించాం సార్ రాష్ట్రం ప్రభుత్వం నుంచి. నెక్స్ట్ ఎన్టీఆర్ గారి 300 అడుగుల విగ్రహం పెడతారట. డిపిఆర్కి 11.5 కోట్లు ఇచ్చాం. 11.5 కోట్లు డిపిఆర్కి మాత్రమే. రామోజీరావు గారు జగన్మోహన్ రెడ్డి గారిని రుణకంఠుడు అని రాసినందుకు చంద్రబాబు నాయుడు గారు రామోజీ రుణం తీర్చుకోవడానికి 10 కోట్లు ఖర్చు పెట్టి సంస్మరణ సభ చేశారు. చంద్రబాబు గారి నివాసం కరకట్ట, ఆ కరకట్ట మరమ్మతుల కోసం 3 సార్లు చేశారు, 3 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది కాకుండా ఇంటికి వెళ్ళే దారిలో లైట్లు, చుట్టుపక్కల లైట్లు ఉండాలట. కరకట్ట మార్గంలో చుట్టుపక్కల లైట్లకి 4,40,00,000 ఖర్చు పెట్టారు సార్. ఇక ప్రత్యేక విమానాలు, ఇక్కడ చూశారుగా ఇంతకుముందు ముగ్గురిని ఒకసారి చూపించండి. ప్రత్యేక విమానాల్లో ఎలా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అక్టోబర్ వరకే 70 సార్లు ప్రత్యేక విమానాల్లో ప్రయాణం చేశారు. మరి తండ్రి 70 సార్లు చేస్తే కుమారుడు గారు తక్కువ తింటారా? ఒక ఆకు ఎక్కువ చదివారు, ఒక ప్రయాణం ఎక్కువే చేయాలి కదా. ఆయన 77 ప్రయాణాలు చేశారు. ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే 100 దాటేశారు. ఇన్ఫినిటీ. ఆయన గారు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే మంగళగిరిలో టిఫిను, తిరుపతిలో లంచ్, హైదరాబాదులో డిన్నర్. ఇలాంటి వాటికి అలవాటు పడిపోయి మనం ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని వదలము అని అంటే, ఏ తప్పు జరిగినా ఈ రాష్ట్రం ఈ ప్రభుత్వం ఏం తప్పు చేసినా ఎందుకు ప్రశ్నించమంటే మనకు విలాసవంతమైన జీవితాన్ని ఇచ్చిన వాళ్ళ రుణం తీర్చుకోవాలి కదా. మంగళగిరిలో టిఫిన్ మొన్న, తిరుపతిలో లంచ్, హైదరాబాద్లో డిన్నర్. ఎక్కే విమానం, దిగే విమానం. 15 నెలల్లో దాదాపు 70 సార్లు సీఎం చంద్రబాబు హైదరాబాద్కు రాకపోకలు సాగిస్తే లోకేష్ గారు 77 సార్లు హైదరాబాద్కు. ఇది అక్టోబర్ నాటిది. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక విమానంలో టూర్లు సంగతి తీసుకుంటే ఇన్ఫినిటీ, దాన్ని లెక్కగట్టేవాళ్ళు లేరు. 100 దాటిపోయింది. 120 సార్లు అంటున్నారు. లెక్క మొత్తం తీయాల్సి ఉంటుంది. ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రత్యేక విమానాల కోసం ఆయన ఖర్చు పెట్టిన దాన్ని, ₹1 కోటి ఖర్చు అయితే అబ్బో ₹1 కోటి ఖర్చు పెట్టేశారు అని చెప్పిన వీళ్ళు ₹1,44,00,000 జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెడితే 6,37,00,000 ఖర్చు పెడుతున్నారు సార్. శబాష్. అప్పులు తెచ్చి ఎంత బాగా జల్సాలు చేస్తున్నారు చూడండి. విమానాలు బాగున్నాయా? ఎక్సలెంట్గా ఉన్నాయి కదా. ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఒక అద్భుతమైనటువంటి వార్త రాసింది. ఒక అద్భుతమైన వార్త ఏంటంటే, ఇది పోటెత్తుతున్న లోటు, ప్రమాదంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. పోటెత్తుతున్న లోటు, ప్రమాదంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. కట్టలు తెంచుకుంటున్న రెవెన్యూ లోటు. 2025-26లో 33,000 కోట్ల లోటు ఉందని అంచనా. 6 నెలలకే 46,000 కోట్లకే అది చేరుకుంది. అంతకంతకు రెవెన్యూ లోటు పెరిగిపోతోంది, ఆదాయం తరిగిపోతోంది. విజనరీ పాలనలో మన ఆదాయం పడిపోయింది, లోటు పెరిగిపోయింది అని రాశారు. అసలు ఈ వార్త చూడగానే ఏమనిపించింది మీకు? ఎంత చక్కగా రాస్తున్నారు రాధాకృష్ణ గారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పులు, అలాగే రెవెన్యూ లోటు, ఆర్థిక పరిస్థితి ప్రమాదం అని అప్పుడప్పుడు ఆయన నిజాలు రాస్తారు అని మీరు అనుకుంటున్నారేమో. అసలు సంగతి అది కాదు సార్. అసలు సంగతి నేను చెప్తాను. అదే ఇవాల్టి బిగ్ క్వశ్చన్ కాబోతోంది. ఈ వార్త వెనుక ఎవరున్నారు? ఈ వార్త రాయించిందేంటి? ఈ వార్త తరువాత మెదులుతున్నటువంటి ప్రశ్న ఏంటి? అతి త్వరలో అనేక పథకాలకు కోత, చాలా పథకాల ఎత్తివేత జరగబోతోంది. అందులో భాగమే ఈ వార్త సారాంశం.